ఇప్పుడు మనం స్టాండర్డ్ POS ఫామ్ గురించి నేర్చుకుందాం. ఆర్ మ్యాక్స్ టర్మ్ canonical form అని కూడా అనొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ x plus y plus z ఇంటూ x plus y bar plus z bar ఇంటూ x bar plus y bar plus z ఇలా ఉందనుకోండి. ఇండివిజువల్ టర్మ్స్ ఉన్నాయి కదా, x y z ట్రూ ఫామ్లో ఉండొచ్చు లేదా కాంప్లిమెంట్ ఫామ్లో అయినా ఉండొచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఇండివిజువల్ టర్మ్స్ అన్నిటిని కూడా సమ్ చేస్తాం. ఇండివిజువల్ టర్మ్స్ ఆర్ సమ్డ్ అప్ దెన్ మల్టిప్లైడ్. ఓకే, సో ఇండివిజువల్ టర్మ్స్ అన్ని సమ్ చేస్తాం, తర్వాత మల్టిప్లై చేస్తాం. ఇది POS ఫామ్. దట్ ఈజ్ కాల్డ్ POS ఫామ్. స్టాండర్డ్ POS ఫామ్, SPOS. ఓకే, జనరల్గా దీని కన్వర్షన్ ఎలా జరుగుతుందో చిన్న ఎగ్జాంపుల్ తో చూద్దాం. సో స్టాండర్డ్ POS ఫామ్, మ్యాక్స్ టర్మ్ కెనానికల్ ఫామ్ అన్న రెండు ఒకటే. సో ఇక్కడ x y z ప్రతి టర్మ్లోనే ఉన్నాయి కదా. సో మామూలుగా POS ఫామ్ అంటే ఏంటి అంటే 3 వేరియబుల్స్ ఉండాల్సిన అవసరం లేదు. x ప్లస్ y అని రాసుకోవచ్చు, x ప్లస్ y ప్లస్ z అని రాసుకోవచ్చు, ఇంటూ x ఇంటూ y ప్లస్ z అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో z టర్మ్ మిస్ అయింది కదా. సో z టర్మ్ మిస్ అయినప్పుడు దీన్ని మనం రాయొచ్చు అంటే x ప్లస్ y ప్లస్ z బార్ అని రాయొచ్చు. ఎందుకంటే z బార్ ఈక్వల్స్ టు 0. అదే z ప్లస్ z బార్ అనుకోండి 1 ఇలా రాయొచ్చు. అప్పుడు x ప్లస్ y ఉంటుంది యాక్చువల్గా, x ప్లస్ y ప్లస్ 0 అనమాట. x ప్లస్ y ప్లస్ z ఇది మామూలుగానే ఉంది. దీంట్లో x మిస్ అయింది కాబట్టి x బార్ ప్లస్ y ప్లస్ z అని రాయొచ్చు. ఇప్పుడు దీని అంతటినీ కూడా a అనుకోండి, ఇది BC అనుకోండి, a ప్లస్ BC రూపంలో ఉంది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే a ప్లస్ BC ఫార్ములా a ప్లస్ B ఇంటూ a ప్లస్ C కింద రాయొచ్చు. ఇది ఒక బూలియన్ ఫార్ములా, బూలియన్ థియరంలో ఒక ఫార్ములా. అప్పుడు x ప్లస్ y ప్లస్ z అని రాయొచ్చు, అలాగే x ప్లస్ y ప్లస్ z బార్ అని రాయొచ్చు. అలాగే నెక్స్ట్ x ప్లస్ y ప్లస్ z. సేమ్ ఇదే ప్రాసెస్. ఇది a అనుకుంటాము, ఇది b అనుకుంటాం, ఇది c అనుకుంటాం. అప్పుడు a ప్లస్ b ఇంటూ a ప్లస్ c ఇలాగే. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు అంటే x ప్లస్ y ప్లస్ z అని రాయొచ్చు, అలాగే x బార్ ప్లస్ y ప్లస్ z అని రాయొచ్చు. ఇప్పుడు రిపీటెడ్ టర్మ్స్ ఏదైనా ఉంటే ఒకసారి రాయండి. ఇది ఒక రిపీటెడ్ టర్మ్, ఇది ఒక రిపీటెడ్ టర్మ్ కాబట్టి x ప్లస్ y ప్లస్ z ఇది కూడా రిపీటెడ్ టర్మ్. అలాగే x ప్లస్ y ప్లస్ z బార్, అలాగే x బార్ ప్లస్ y ప్లస్ z. ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకుని POS ఫామ్ని స్టాండర్డ్ POS ఫామ్ కింద రాయొచ్చు. చూడండి ఇక్కడ యాక్చువల్గా మనం ఇచ్చిన దాంట్లో లిటరల్స్ మిస్ అయినాయి. ఏమేమి లిటరల్స్ మిస్ అయినాయి? ఫస్ట్ టర్మ్లో z మిస్ అయింది, ఇందులో x మిస్ అయింది. కానీ ఇక్కడ మనం మిస్ అయిన లిటరల్స్ని కవర్ చేస్తూ ఆల్ ఆర్ ఎగ్జిస్టెడ్, ఆల్ లిటరల్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ కదా, అన్ని లిటరల్స్ ఎగ్జిస్ట్ అయినాయి. సో దీన్ని POS ఫామ్ టు స్టాండర్డ్ POS ఫామ్ అని కానీ లేదా POS ఫామ్స్ టు కెనానికల్ POS ఫామ్ అని కూడా అనొచ్చు.